హాయ్ ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో సంబర్ స్పెషల్ మ్యాంగో సందేశ్ రోల్స్ తయారు చేయబోతున్నా. కోల్కతా స్పెషల్ మిఠాయి స్టైల్లో చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు. చూడటానికి ఫ్యాన్సీగా ఉన్న ఈజీ ప్రాసెస్. ఈ రెసిపీకి ఫస్ట్ మనం చేయాల్సిన మెయిన్ థింగ్, 1 టేబుల్ స్పూన్ కాచి చల్లార్చుకున్న పాలల్లో కుంకుమ పువ్వు వేసుకొని బాగా కలిపి పక్కనుంచేయండి. అండ్ తర్వాత ఈ స్వీట్కి నార్మల్ పాలు కన్నా ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితేనే చాలా బాగుంటుంది. అండ్ నేను తీసుకునే పాలు క్వాంటిటీ వచ్చేసరికి అర లీటర్కి మనకి 5 రోల్స్ వస్తాయి. మీకు ఇంకా కొంచెం ఎక్కువ రోల్స్ కావాలి అంటే 1 లీటర్ పాలు క్వాంటిటీతో చేసుకోండి. పాలు పొంగొచ్చిన తర్వాత స్టవ్ కట్ చేయకుండా ఒక స్పూన్తో కలిపేసి సిమ్లో పెట్టేయండి. ఇప్పుడు ఒక చెక్క నిమ్మరసం కానీ మీ దగ్గర వెనిగర్ ఉంటే 1 టేబుల్ స్పూన్ వెనిగర్ కానీ వేసుకొని కలుపుతూ ఉంటే స్లోగా పాలు విరిగిపోతాయి. యాక్చువల్లీ ఈ స్వీట్ రెడీమేడ్గా దొరుకుతున్న పన్నీర్తో కూడా చేసుకోవచ్చు, కానీ అది ఒక టేస్ట్. ఇలా ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. పాలు మొత్తం విరిగిపోయిన తర్వాత ఒక మస్లిన్ క్లాత్లో పోసుకొని వడకట్టుకోవాలి. ఇందులో వచ్చిన వాటర్ని పారపోసేసి ఈ పన్నీర్ని కంప్లీట్గా చల్లార్చుకోండి. ఈ పన్నీర్ చల్లారే లోపల మామిడికాయకి చెక్కు తీసేసుకోండి. మామిడికాయ వచ్చేసరికి మరీ పచ్చిగా ఉండకూడదు, మరీ పండుగా ఉండకూడదు. నేను తీసుకున్న మామిడికాయ పేరు వచ్చేసరికి ఉలవపాడు మామిడికాయ. ఈ రెసిపీకి మామిడికాయ తీయగా ఉంటేనే చాలా బాగుంటుంది. ఈ ఎంటైర్ రెసిపీలో మెయిన్ టాస్క్ ఇదేనండి. పైన ఎత్తుగా ఉన్న దాన్ని తీసేసి తర్వాత లేయర్ వచ్చేసరికి వీడియోలో చూపిస్తున్నట్లు పల్చగా కట్ చేసుకోవాలి. ఇలా 4 to 5 లేయర్స్ జాగ్రత్తగా సన్నగా కట్ చేసుకోవాలి. ఎడ్జెస్ కొంచెం బ్రేక్ అయినా పర్లేదు, మిడిల్ బ్రేక్ అవ్వకుండా జాగ్రత్తగా కట్ చేసుకోండి. ఇలా లేయర్స్గా కట్ చేసుకున్న తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పన్నీర్లో నీరు ఏమీ లేకుండా పిండేసుకోండి. ఈ పన్నీర్లో కనుక వాటర్ ఉంటే తర్వాత మనం షేప్స్ చేసుకున్నప్పుడు షేప్స్ అనేవి మంచిగా రావు, విరిగిపోతాయి. అందుకే వాటర్ ఏమీ లేకుండా మంచిగా పిండేసుకోండి. తర్వాత ఒక చిన్న తాంబూలం కానీ ప్లేట్లోకి కానీ ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా కలుపుకోవాలి. స్వీట్స్కి మంచి ఫ్లేవర్ యాడ్ చేసేది ఇలాచీ కాబట్టి రోట్లో కానీ మిక్సీ జార్లో కానీ 2 ఇలాచీలు మెత్తగా పౌడర్ చేసుకోండి. తరువాత పన్నీర్లో స్వీట్నెస్ కోసం పంచదార పౌడర్ యూస్ చేస్తాము. 1.5 టేబుల్ స్పూన్ పంచదార పౌడర్, దంచుకున్న ఇలాచీ పౌడర్, 2 టేబుల్ స్పూన్ కేసర్ పాలు. ఈ కేసర్ పాలు ఈ స్వీట్కి కలర్ కోసమే యూస్ చేస్తాము. ఇవన్నీ వేసుకున్న తర్వాత చేత్తో బాగా కలుపుకోవాలి. పన్నీర్ని మంచిగా కలుపుకున్నాక రోల్స్ చేసుకోవాలి. వీడియోలో నేను చూపిస్తున్నట్లు ఫాలో అయిపోండి. అండ్ ఈ రోల్స్ షేప్స్ వచ్చేసరికి మరీ లావుగా అస్సలు ఉండకూడదు, సన్నగా ఉన్నా పర్లేదు, కానీ లావుగా ఉంటే మ్యాంగోకి సరిపోదు. చేసుకునేటప్పుడు రోల్స్ అనేవి విరిగిపోకుండా జాగ్రత్తగా చేసుకోండి. రోల్స్ అన్ని చేసుకున్న తర్వాత మ్యాంగో స్లైస్ తీసుకొని దాని మధ్యలో రోల్ పెట్టేసి అటు ఇటు ఉన్న మ్యాంగోని రోల్ మీదకి పెట్టేసేయండి. నేను వీడియోలో చేస్తున్నట్లు ఫాలో అయిపోండి. ఇక్కడ కూడా మనం జాగ్రత్తగా చేయాలండి. ఈ మ్యాంగోని మనం ఇలా మడత పెట్టేటప్పుడు విరిగిపోతూ ఉంటుంది, సో జాగ్రత్తగా చేసుకోవాలి. అండ్ ఫైనల్లీ మన రోల్స్ ప్రిపేర్ అయిపోయినాయి. ఇంత సింపుల్గా ఉంటే మనకి నచ్చదు కదా, సో పిస్తాని సన్నగా కట్ చేసుకొని టాపింగ్స్గా వేసుకుంటున్నా. తర్వాత లుక్ ఇంకా ఎలివేట్ చేయడం కోసం రోజ్ పెటల్స్ పెట్టేసా. రోజ్ పెటల్స్ యాడ్ చేసిన తర్వాతే దీని లుక్ చాలా బాగుంది. అండ్ ఈ స్వీట్ చేసిన వెంటనే తినకుండా 1 or 2 అవర్స్ ఫ్రిడ్జ్ లో పెట్టి తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. మ్యాంగో సీజన్ అయిపోయే లోపల డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. అంతే అండి, కోల్కతా స్పెషల్ మ్యాంగో సందేశ్ రోల్స్ తయారైపోయాయి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.